అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా జరుగుతుంది అని కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మొన్నటికి మొన్న మనం చూసాం తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇలాగా ప్రతి రాష్ట్రంలో కూడా దీని మీద వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నటువంటి తంతుగాని మీరు ఒకసారి చూసినట్లయితే అధికార పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగేటువంటి ధోరణి ఇక్కడ కనిపిస్తోంది రాష్ట్రంలో. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే అధికార పార్టీల పిఎల్ఏలు కానీ చెప్పినట్లయితే ఎన్యూమరేషన్ ఫామ్లను వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకే చేరవేస్తున్నారు. అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడనో లేదా వైసీపీకి అనుకూలమైనటువంటి ఓట్లు వేసేటువంటి కుటుంబం అని చెప్తే ఆ వ్యక్తి ఒకవేళ ఏదైనా పక్క రాష్ట్రానికో లేదంటే ఎక్కడికైనా ఉపాధి నిమిత్తం వెళితే ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సినటువంటి నిబంధన ఉన్న వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒకవేళ వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ చేరకపోయినా తిరిగి జాబితాలో ఆ ఓటు తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు ఆ యొక్క స్థానికంగా ఆ చిరునామాలో లేకపోయినప్పటికీ వాళ్ళకి మాత్రం ఈ నిబంధన వర్తించకుండా వాళ్ళు నేరుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బిఎల్ఏల చేతికే వీళ్ళు కంపకొత్తగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్లు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకలాగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒకలాగా పనిచేసేటువంటి పరిస్థితి బిఎల్ఓల దగ్గర ఉంది. ఇక్కడ మేము బిఎల్ఓలను కూడా తప్పు పట్టట్లా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారి మీద ఆ రకంగా ఒత్తిడి తీసుకొస్తుంది. దానివల్ల ఆ ఒత్తిడి వల్ల వారు ఆ రకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గడిచిన 2024 ఎన్నికల్లో కూడా ఇంత పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కూడా 40% ఓటు బ్యాంకింగ్ ని దక్కించుకోగలిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాలు ఆ రీతిలో ప్రజల మన్ననలు పొందాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకత ఏదైతున్నా కూడా ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, కొన్ని పథకాలను అసలు ప్రారంభించలేదు. అంటే ఒకటి సురేష్ గారు, సరే సురేష్ గారు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్తోంది ఏంటి, అక్కడ ఉన్న వ్యక్తులు అంటే కాదు ఒక నిమిషం సరే కాదు, మీరు చెప్పింది ఓకే, మీరు చెప్పిన దానికి చెప్తాను నేను ఒక నిమిషం. ఇప్పుడు అందుబాటులో లేరు, ఒకవేళ లేకపోతే కనుక ఓటర్లు అక్కడ లేకపోతే అనేది పెడుతున్నారు, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వెళ్తూ ఉంటుంది. మీరు చెప్తున్నారు